నమస్కారాలు. ఈ యోగాంధ్ర సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రాచీన కాలం నుంచి భారతదేశం యొక్క వారసత్వ సంపద యోగా. ఆ యోగా యొక్క విశిష్టతని, ప్రాశస్యాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లినటువంటి గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ఐక్యరాజ్య సమితిలో వారు ప్రస్తావించడం ద్వారా యోగా యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని 2015 నుంచి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం, అందులో భాగంగా ఈనాడు మన రాష్ట్రంలో ఈ 11వ యోగా దినోత్సవం వైజాగ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక గొప్ప రికార్డు సాధించే విధంగా యోగా డే జూన్ 21 ఈ నెల జరుపుకోబోతా ఉన్నాం. మరి యోగా యొక్క గొప్పదనం అందరూ గుర్తించాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అందరూ కూడా దృఢంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మించింది ఏమీ లేదు. ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే యోగా కూడా మన దినచర్యలో ఒక భాగంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. శారీరక ఒత్తిడే కాదు, మానసిక దారుఢ్యమే మానసిక ఒత్తిడిని జయించి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది యోగా. ఏ రూపంలో, వివిధ రూపాల్లో ఉన్నా మనందరం కూడా యోగాని అలవర్చుకుని ధ్యానం, మెడిటేషను, యోగాని మనం చేసుకోవడం ద్వారా మన యొక్క శారీరక రుగ్మతలు, అనేక రకాలైనటువంటి సమస్యలు మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా మన దైనందిక జీవితంలో మనం ముందుకెళ్ళడం కోసం యోగా అనేది చాలా ముఖ్యమైనదిగా నేను తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు దీని విశిష్టతను గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడం కోసం యోగాని ఒక భాగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, చక్కగా ఈనాడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా చక్కగా అధికారులు చక్కటి ఏర్పాట్లు, చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇందులో పాల్గొన్న యొక్క కార్యక్రమాన్ని సహకరించి కృషి చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు 27వ తేదీన మరి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంలో ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చి మన రాష్ట్రంలో పాలు పంచుకుంటున్న శుభ సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి చోట ఆ యోగా డేను అందరూ జరుపుకోవాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ పాల్గొనే అదృష్టం నాకు కలిగినందుకు మీ అందరికీ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.